ఈ కథ శ్రీమద్ భాగవత పురాణంలో శ్రీకృష్ణుడు మరియు సుదాముని గురించి అద్భుతంగా వర్ణించబడింది. శ్రీకృష్ణుడు మరియు సుదాముడు సాందీపని అనే ముని దగ్గర కలిసి చదువుకున్నారు. అక్కడే వీరిద్దరూ మంచి స్నేహితులయ్యారు. కాలం గడిచాక శ్రీకృష్ణుడు ద్వారకకు రాజయ్యాడు. కానీ తలరాత సుదాముడిని పేదవాడిని చేసింది. సుదాముడు బ్రాహ్మణుడు కావడంతో రోజు భిక్షాటన చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించేవాడు. కానీ శాస్త్రాల ప్రకారం ఒక బ్రాహ్మణుడు ఒక రోజుకి 5 దగ్గర మాత్రమే భిక్షాటన చేసుకోవాలి. ఒకసారి సుదాముని భార్య సుదామునితో ఇలా అంటుంది, ఒకసారి మీరు శ్రీకృష్ణుడిని కలిసి రండి, ఆయనకి మనమేమి చెప్పకపోయినా ఆయనకి అన్నీ తెలుసు అని అటుకులు మూట కట్టి సుదాముడిని ద్వారకకు పంపిస్తుంది. చాలా కాలం తర్వాత తన మిత్రుడైన శ్రీకృష్ణుడిని కలవబోతున్నందుకు సుదాముడు చాలా ఆనందంగా ఉంటాడు. నా కృష్ణుడు ఇప్పుడు ఎలా ఉన్నాడో, ఇప్పుడు నేను ఆయన ముందుకు వెళ్తే ఆయన నన్ను గుర్తుపడతాడా అని సుదాముడు ఆలోచిస్తూ ఉంటాడు. చాలా కాలం తర్వాత తన మిత్రుడైన సుదాముడిని చూసిన ఆనందంలో శ్రీకృష్ణుడు పరిగెట్టుకుంటా వెళ్ళి తన మిత్రుడు సుదాముడిని గుండెలకి హత్తుకుంటాడు. సుదాముడు బాధపడుతూ తన మిత్రుడిని గట్టిగా హత్తుకుంటాడు. శ్రీకృష్ణుడు స్వయంగా తానే తన మిత్రుడి పాదాలు కడిగి తనకి ఎంతో రుచికరమైన భోజనం పెడతాడు. అలా ఆ రోజంతా శ్రీకృష్ణుడు సుదాముడు ఎంతో ఆనందంగా గడుపుతారు. నా కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులు తీసుకుని వచ్చాను, కానీ అవి నేను ఆయనకి ఎలా ఇవ్వాలి, ఇస్తే తీసుకుంటాడా అని సుదాముడు ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే శ్రీకృష్ణుడు, సుదామా, నా కోసం నువ్వు ఏమీ తీసుకుని రాలేదా అని అడుగుతాడు. అప్పుడు సుదామ చిరిగిపోయిన వస్త్రంలో తన మిత్రుడి కోసం తెచ్చిన అటుకులని తన మిత్రుడికి ఇస్తాడు. అవి ఎంతో ఇష్టంగా తను తింటాడు. తన మిత్రుడితో శ్రీకృష్ణుడు అంత ప్రేమగా ఉండడాన్ని చూసి ద్వారక ప్రజలు చాలా ఆశ్చర్యపోతారు. సుదాముడు శ్రీకృష్ణుడితో, మిత్రమా, ఇక నేను బయలుదేరుతాను అని చెప్తాడు. శ్రీకృష్ణుడు, సరే మిత్రమా, వెళ్ళిరా అని చెప్తాడు. శ్రీకృష్ణుడు చాలా ఆనందంగా సుదాముడిని పంపిస్తాడు. సుదాముడు ఇంటికి వెళుతూ తన మిత్రుడైన శ్రీకృష్ణునే తలుచుకుంటాడు. నా మిత్రుడు ఎంత గొప్పవాడు, ఆయన ప్రేమకి ఎవరైనా దాసోహం అవ్వాల్సిందే అని అనుకుంటూ వెళ్తాడు. సుదాముడు ఇంటికి వెళ్ళగానే చాలా ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే అక్కడ ఆయన పూరి గుడిసె లేదు, ఒక పెద్ద భవనం ఉంది. పిల్లలు చాలా ఆనందంగా ఉన్నారు. సుదామునికి ఇదంతా చేసింది ఎవరో కాదు, నా కృష్ణుడే అని సుదామునికి అర్థమవుతుంది. శ్రీకృష్ణుని చూసిన సుదాముడు, ధన్యవాదాలు మిత్రమా అని నమస్కారం చేస్తాడు. శ్రీకృష్ణుడు తన మిత్రుడు సుదాముడిని ఆశీర్వదిస్తాడు. మీకు ఈ స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.